హాయ్ గాయస్, నేను మీ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇవాళ ఒక టాపిక్ అయితే మాట్లాడదలుచుకుంటున్నా. అది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. సో లెంత్ ఎక్కువైనా పర్లేదు, కానీ ఫుల్ గా అయితే వీడియో చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా. వీడియో అయితే లెంత్ ఎక్కువ ఉంటుంది. అయితే నేను ఇవాళ మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్. ఈ రెండు మూవీలు, వెంకటేష్ గారి మూవీ అయితే చూడలేకపోయాను కొన్ని రీజన్స్ వల్ల. ఈ రెండు మూవీస్ గురించి చెప్పదలుచుకున్నా. నేను గేమ్ చేంజర్ చూసి వచ్చాక రివ్యూ పెట్టాను. రివ్యూ చాలా మా ఫ్రెండ్స్ కొంతమంది చూశారు. వాళ్ళని కాల్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. నీకు గేమ్ చేంజర్ లో ఏం నచ్చలేదు, అసలు ఏంటి ప్రాబ్లం, అసలు గేమ్ చేంజర్ లో నచ్చకపోవడానికి ఏమున్నాయి అని చాలా మంది ఇలా అడిగారు. నేను ఒకటే చెప్పాను, నాకు స్క్రీన్ ప్లే నచ్చలేదు. నేను పెట్టిన డబ్బులకి నేను సాటిస్ఫై అవ్వలేదు, అంతే సింపుల్. నువ్వు పెట్టిన డబ్బులు నువ్వు ఎప్పుడు సాటిస్ఫై అవుతావో అప్పుడే ఆ మూవీ నీకు నచ్చినట్టు. లేకపోతే ఎంత నువ్వు 10 రూపాయలు పెట్టుకుని టికెట్ అయినా సరే అది దానికి వర్త్ అనిపిస్తేనే నువ్వు దాని గురించి చెప్తావు కదా. నేను హ్యాపీ, సినిమా మాత్రం నేను పెట్టిన డబ్బులు నేనైతే హ్యాపీగా చూసాను, నాకు అనిపించింది హ్యాపీగా అని చెప్తావు కదా. సో అలాగే నేను పెట్టిన డబ్బులుగానే కాదు, మూవీ నాకు ఎక్కడ కూడా ఎంగేజింగ్ గా అనిపించలేదు. స్క్రీన్ ప్లే రొటీన్. శంకర్ గారి మూవీలో నాకు అనిపించలేదు. పైగా ఈ మూవీకి ఇన్ని సంవత్సరాలు టైం తీసుకోవడం, ఈ స్టోరీ కోసం ఇన్ని సంవత్సరాల గ్యాప్ తీసుకుని చేయడం వల్ల ఈ అవుట్పుట్ ఇచ్చారు. నేను ఇంకేదో అనుకున్నా, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ స్టోరీ కోసం ఎంత గ్యాప్ తీసుకుని రామ్ చరణ్ గారి చేత గేమ్ చేంజర్ ఈ మూవీ చేయడం ఈ స్టోరీ కోసం అంత అవసరం లేదు కదా. అది నాకు అనిపించింది. ఇలాంటి కమర్షియల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ని త్వరగానే తీయచ్చు, కానీ ఎంత టైం తీసుకుని అయితే ఏదో ఉండబోతుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఎప్పుడైతే సాంగ్స్ రిలీజ్ చేశాక అక్కడక్కడ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కొంచెం వచ్చి రీచ్ అయ్యాయి. తర్వాత ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో, ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోయాయి, కానీ సినిమా రిలీజ్ అయ్యాక అవుట్ రీచ్ కాలేక. అయితే డాకు మహారాజ్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, డాకు మహారాజ్ మూవీలో నువ్వు పెట్టిన టికెట్ డబ్బులకి నువ్వు 100 పెడితే 100, 200 పెడితే 200, 500 పెడితే 500, 500 న్యాయం చేసింది సినిమా అయితే. అది ఓ తోప్ స్టోరీ, తురుమ్ స్టోరీ. అసలు ఇలాంటి స్టోరీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇప్పటిదాకా రాలేదు అని నేను మాట్లాడు. అది కూడా రొటీన్ స్టోరీ, నీళ్ల కోసం వాటర్ కోసం జరిగే ఒక స్టోరీ, చిన్న స్టోరీ. దాన్ని డాకు మహారాజ్ అనే క్యారెక్టర్ ని ఒక బాబీ కొల్లి గారు డిజైన్ చేసి దాన్ని స్క్రీన్ ప్రెజెన్స్, ఎగ్జిక్యూషన్, దాని స్క్రీన్ ప్లే ఎలా చూపించారంటే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ దాకా నెక్స్ట్ లెవెల్ ఉంటది మూవీ. సినిమాటోగ్రఫీ మాత్రం ఇప్పటిదాకా నేను బాలకృష్ణ గారి మూవీస్ లో ఇలాంటి సినిమాటోగ్రఫీ మాత్రం నేను చూడలే. నిజం చెప్తున్నా, ఎవరైనా చూడకపోతే ఒకసారి డాకు మహారాజ్ సినిమా చూడండి. చాలా ఫ్రెష్ లుక్ బాలకృష్ణ గారు. నిజంగా ఇంతకుముందు బాలకృష్ణ గారు వేరు, ఇప్పుడు బాలకృష్ణ గారు వేరు. నిజంగా ఒకప్పుడు మూవీస్ తొడగొడితే ట్రైన్లు వెనకెళ్ళాలి, తొడగొడితే చిటికేస్తే ఆ గోడ మీద నుంచి ఆ మనిషి కింద పడడం, తొడగొడితే చీరలు ముందుగా వెళ్ళి వెనక్కి రావడం అయిపోయి. బాలకృష్ణ గారు టోటల్లీ చేంజ్డ్. ఏదో సినిమాలో యూ చేంజ్డ్ బిల్లా, యూ చేంజ్ బాలకృష్ణ గారు చేంజ్ అయిపోయారు. ఆయన బాబీ కొల్లి గారు ఎలా డిజైన్ చేశారంటే బాలకృష్ణ గారిని, నిజంగా ఆ క్యారెక్టర్ ఎంత ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా అదే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎంటర్ దాకా నెక్స్ట్ లెవెల్ చూపిస్తుంది. మనం ఎక్కడికో తీసుకెళ్తారు. సెకండ్ హాఫ్ తెలిసిపోతుంది స్టోరీ, కానీ డౌన్ అవుతుంది డాకు మహారాజ్ క్యారెక్టర్. బీజిఎం నిలబడుతుంది సినిమాకి. మిగతా క్యారెక్టర్స్ అందరూ బాగానే చేశారు, కానీ వన్ మ్యాన్ షో బాలకృష్ణ. అండ్ ఎస్పెషల్లీ ఇంకోటి, బాలకృష్ణ గారు చిన్న పాపకి ఇద్దరి మధ్య జరిగే క్యారెక్టర్ ఏదైతే ఉందో హైలైట్ గా ఉంటుంది. అండ్ ఇంకా రామ్ చరణ్ గారు మూవీ గేమ్ చేంజర్ లో కూడా సార్కి సార్ రాకి రా అన్న డైలాగ్స్, ఐఏఎస్ కి ఉండే రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్పడం, మినిస్ట్రీ గురించి చెప్పమనడం అన్ని బాగానే వెళ్తాయి. కానీ స్క్రీన్ ప్లే డాకు మహారాజ్ లో చాలా బాగుంది. మీరు చూడండి ఎవరైనా. అందుకే డాకు మహారాజ్ కి ఒక స్టెప్ పైన దానికి ఇస్తాను ఓటింగ్. సో అది నేను చెప్పేది ఫైనల్ గా. నేను నా ఫ్రెండ్స్ అడిగారు కదా నేను ఈ వీడియో చేయట్లేదు, నా ఒపీనియన్ కూడా ఎక్స్ప్రెస్ చేయాలని చేస్తాను. డాకు మహారాజ్ లో కూర్చోబెడుతుంది మూవీని. బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తమన్ గారు. ఇందులో ఓకే, గేమ్ చేంజర్ లో కూడా బాగానే ఉంటుంది, కానీ డాకు మహారాజ్ లో అసలు ఆయనకేంటో పూనకం వచ్చేస్తుందేమో బాలకృష్ణ గారు అంటే. ఆ రేంజ్ లో కొట్టాడు. ఆ ఫారెస్ట్ లో ఫైట్ ఒకటా రెండా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మంచి మంచి సీన్స్ ఉంటాయి, డైలాగ్స్ ఉంటాయి. ఎక్కడ పడాలి బీజిఎం అక్కడ పడద్ది. అండ్ చెప్పే కదా చిన్న పాప యాక్టింగ్, బాలకృష్ణ గారు వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్, అక్కడ బీజిఎం పడుతుంది. టాప్ నాచ్ ఉంటుంది ఆ బీజిఎం. ఫైట్స్, స్క్రీన్ ప్లే టాప్ నాచ్ ఉంటాయి. బాలకృష్ణ గారు కాస్ట్యూమ్స్ గానీ చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటారు ఈ సినిమాలో. గేమ్ చేంజర్ లో కూడా రామ్ చరణ్ గారు ఐఏఎస్ గా ఆ కలెక్టర్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు, కానీ స్క్రీన్ ప్లే అంత రొటీన్, నాకు ఎంగేజింగ్ గా అనిపించలేదు. కానీ డాకు మహారాజ్ లో మాత్రం ఎంగేజింగ్ గా ఉంటుంది. నాకున్నదే 235 సబ్స్క్రైబర్స్. నేను బాలకృష్ణ గారి గురించి ఎక్కువ మాట్లాడినా నాకు వచ్చేది ఏం లేదు ఇందులో. నేనేం పెయిడ్ ప్రమోషన్ చేయట్లేదు. నాకు ఎవరు డబ్బులు ఇచ్చి బాలకృష్ణ గారు ఫ్యాన్స్ నాకు డబ్బులు ఇప్పించి బాలకృష్ణ గారి గురించి ఎక్కువ మాట్లాడు, రామ్ చరణ్ తక్కువ చేసి మాట్లాడని ఎవడు నా దగ్గర రాడు. నేను చాలా నిన్న మొన్న పెట్టుకున్న ఛానల్ నాది. నేను అయినా చెయ్యను అలాంటివి కూడా. నేను హానెస్ట్లీగానే చెప్తా. మరి లాస్ట్ వచ్చిన మూవీస్, ఆ మూవీ చూసాను, చాలా బాగా అనిపించింది. కిరణ్ అబ్బవరం గారు మూవీ. ఆయన పెద్ద స్టారా, పెద్ద హీరో, ఆయన చాలా చిన్న హీరో. ఆయన మూవీ ఎంత బాగా అనిపించింది. రామ్ చరణ్ గారి మూవీ ఎందుకంటే నాకు డిసప్పాయింట్ అంటే, ఇన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత శంకర్ గారు గ్యాప్ తీసుకుని ఈ స్టోరీతో రావడం అనేది డిసప్పాయింట్మెంట్. ఈ స్టోరీకి ఇన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. అండ్ మూవీ బడ్జెట్ కూడా చాలా, సాంగ్స్ 70 crores, అది కూడా అవసరం లేదు కదా. శంకర్ గారికి తెలుసు కదా ఏ షాట్ కి ఎక్కడ ఎంత బడ్జెట్ పడద్దో, ఏ షాట్ పెడితే ఆ షాట్ కి ఎంత బడ్జెట్ అవుద్దో.
వద్దు. సినిమాకి సాంగ్స్ కి ఎంత బడ్జెట్ అవుతుందో, లొకేషన్స్ కి ఎంత బడ్జెట్, ఆల్రెడీ శంకర్ గారు దాంట్లో పండిపోయి ఉంటారు కదా. కానీ ఇంత భారీ బడ్జెట్ దిల్ రాజు గారి చేత పెట్టించడం, సినిమా ఆఖరికి రీచ్ కాకపోవడం, ఇవన్నీ చాలా మైనస్ కదా. అండ్ ఆల్రెడీ మీడియా ముందు శంకర్ గారు కూడా ఓపెన్ గా చెప్పారంట కదా, నేను గేమ్ చేంజర్ కి సాటిస్ఫై గా లేనని. ఏదైతే 5 hours దాట్ డ్యూరేషన్ సినిమా వచ్చిందో అవన్నీ ట్రిమ్ చేసుకుంటూ కట్ చేసుకుని 2 hours 45 minutes ని తీసుకొచ్చి మన ముందు పెట్టి, ఈ స్టోరీ చూస్తేమో ఆల్రెడీ మనం చాలా సినిమాలు చూసినట్టుగానే రొటీన్ గా ఉంటది, రొటీన్ స్క్రీన్ ప్లే ఉంటది. ఇందులో రామ్ చరణ్ గారు మైనస్ లేదు, ఎవరు మైనస్ లేదు. ఇది 100% శంకర్ గారు మైనస్, అందులో నో డౌట్. రామ్ చరణ్ గారు నెక్స్ట్ లెవెల్. ఆయన ముందు, దీనికి ముందు త్రిబుల్ లో యాక్టింగ్ ఎలా ఉంటుంది, దాని ముందు రంగస్థలం. అసలు రంగస్థలం మూవీ ఎలాంటి మూవీ, రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఎలా ఉంటుంది అసలు నేను చెప్పాలా, అందరికీ తెలిసిన విషయమే. సో అదనమాట పరిస్థితి. ఇంకా సో ఇది డ్రాబ్యాక్స్, మెయిన్ శంకర్ గారు డ్రాబ్యాక్స్ అనమాట. మూవీని 5 hours దాటి డ్యూరేషన్ ఉన్నా కూడా 2 hours 45 minutes మూవీని కట్ చేసి 2 hours 45 minutes తీసుకొచ్చి సినిమాని సేమ్ రొటీన్ స్టోరీ లాగా చూపించడం అంతా తెలిసిపోతూ ఉంటది. రొటీన్ సెకండ్ హాఫ్ లో కూడా ఫాదర్ క్యారెక్టర్ అంతగా మనకు అనిపించదు, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. సో అది డాకు మహారాజ్ కి గేమ్ చేంజర్ కి డాకు మహారాజ్ కి ఉన్న డిఫరెన్సెస్. డాకు మహారాజ్ లో రొటీన్ స్టోరీయే, అది పెద్ద ఏం స్టోరీ కాదు అని చెప్పాను ఆల్రెడీ. స్క్రీన్ ప్లే సూపర్ ఉంటది మూవీలో, ఇక్కడ బోర్ కొట్టదు, ఇక్కడ చిరాకని రాదు. సో అది నేను చెప్పదలుచుకుంది. సో అంతే guys, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా 235 సబ్స్క్రైబ్స్ దాకా రీచ్ అయ్యాను మీ సపోర్ట్ తోటే. సో ఇంకా మీరు సపోర్ట్ చేస్తుంటుంటే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మంచి వీడియోస్ మళ్ళీ మేము ముందుకైతే వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.